దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. చాప్డ్ క్యాప్సికమ్, చాప్డ్ ఆనియన్స్, బాయిల్ చేసుకున్న చికెన్, ఇంకా పిజ్జా సాస్, మోజరెల్లా చీజ్, పిజ్జా బేస్. మేము ఆల్రెడీ బై చేసామన్నమాట బయట. మీకు కావాలంటే మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. పిజ్జా సాస్ని స్ప్రెడ్ చేసుకుందాం. వేసి స్ప్రెడ్ చేసుకుందాం పిజ్జా సాస్ని. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి పిజ్జా సాస్ని. ఇప్పుడు మనం మోజరెల్లా చీజ్ వేసుకుందాం. మోజరెల్లా వేసేసుకుందాం. మోజరెల్లా చీజ్ని మొత్తం వేసేసుకున్నాం. తర్వాత చీజ్ని పైన స్ప్రెడ్ చేసుకుందాం. మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం. ఇదిగోండి, ఇలా చీజ్ని వేసుకున్నాం. తర్వాత ఆనియన్స్ పెట్టుకుందాం. కట్ చేసుకున్న ఆనియన్స్ని పెట్టేసుకుందాం. తర్వాత క్యాప్సికమ్ పెట్టేసుకుందాం. తర్వాత చికెన్ పీసెస్ పెట్టుకుందాం. చికెన్ పీసెస్ ఇలా పెట్టుకుందాం. చికెన్ పీసెస్ మీకు ఆప్షనల్, పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే నార్మల్ పిజ్జా అయినా చేసుకోవచ్చు. ఒక ప్యాన్ని ప్రీహీట్ చేసుకొని, ఇదిగోండి ఇలా ప్రీహీట్ చేసుకొని పెట్టేసుకుందాం. ఒక స్టాండ్ పెట్టుకొని ఇలా ఒక 20 minutes పెట్టుకోవాలి. 20 minutes తర్వాత చూపిస్తాను మీకు. చీజ్ బాగా మెల్ట్ అయ్యే వరకు 20 minutes బేక్ చేసుకోవాలి. 20 minutes తర్వాత మీకు చూపిస్తాను. ఎందుకంటే ఫ్రెండ్స్, కుక్ అయిపోయింది అనమాట. మన ఎమ్మీ పిజ్జా రెడీ అయిపోయింది. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇప్పుడు సర్వ్ చేసి చూపిస్తాను. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇలా సర్వ్ చేసుకుందాం. ఎలా డిప్ చేసుకుందాం చూపిస్తాను కదండి. ఒక పీస్ తీసుకొని చిల్లీ ఫ్లేక్స్లో డిప్ చేసుకొని బాగుంది, సూపర్. ఇప్పుడు మైనీస్లో డిప్ చేసుకొని తిందాం. సరే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో